ప్రస్తుతం తెలంగాణలో చూస్తున్నారు కదండి, జీహెచ్ఎంసీ పరిస్థితి ఎలా ఉందో అండ్ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. సో ఎక్కడ చూసినా కూడా చెరువులమయం, నదులమయం, సముద్రం అయిపోయింది. మరి దారుణంగా ఉంది మేడం. మరి ఇప్పుడు మన కొద్బులాపురం చెరువు ఉంది, మళ్ళా లాసప్ కూడా చెరువు ఉంది. అంతా లోపల బీదోళ్ళకి కొట్టుకుంటూ పోతున్నారు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు మేడం. సో కామారెడ్డి అయితే కంప్లీట్ గా మునిగిపోయింది. మరి చూసుకుంటే ఇంకా హైదరాబాద్ కి ఎంతో దూరం లేదు మనకి. అవును మేడం. మరి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? హైడ్రా ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉందంటారా? లేదు మేడం, ఎవరు పట్టించుకోరు. అది ఉపయోగం అయితే ఉండదు మేడం. అది ఓకే, అంటే ప్రభుత్వంలో మార్పు రావాలంటారా లేదా ప్రజల్లో మార్పు రావాలంటారా? ప్రభుత్వంలో మార్పు రావాలి, ప్రజలలో మార్పు ఉంది మేడం. కానీ ప్రభుత్వమే జర వెనుక కేసేసుకొని ఇది చేసుకుంటున్నారు, ఎక్కడ అక్కడ మోసం చేసుకుంటా చేస్తున్నారు మేడం. అంతే. ప్రభుత్వంలో మార్పు అంటే హైడ్రా తీసుకొచ్చింది కదా, మరి ఏం తీసుకొచ్చింది మేడం చెప్పండి? ఏం తీసుకొచ్చింది హైదరాబాద్ కి ప్రభుత్వం? హైడ్రా అంటే ఏం తీసుకొచ్చింది చెప్పండి? చెరువులు తవ్వించడం కానీ అవన్నీ మాటలు. సార్ నేను వస్తున్నాను సార్, కారు పార్కింగ్లో పెట్టండి. ఓకే సార్. అయితే ఇప్పుడు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వం పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? అయితే ఏది లేదు మేడం, నేను చెప్పాడు ఇంతకుముందు ప్రభుత్వం అయితే మంచిగా ఉండేది, ఈ ప్రభుత్వం వచ్చి మొత్తం నాశనం అయింది.